ప్రకాశం జిల్లా గిద్దలూరులో చిరుత కలకలం రేగింది. లింగాపురం ప్రాంతంలో చిరుత సంచరిస్తోంది. చిరుతను చూసి స్థానికులు భయంతో కేకలు వేయడంతో ఓ పాడుబడ్డ బావిలోకి చొరబడింది చిరుత. అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు గ్రామస్తులు. బావి చుట్టూ వలపన్ని చిరుతను బంధించారు ఫారెస్ట్ సిబ్బంది. బంధించిన చిరుతను అడవిలో విడిచిపెట్టేందుకు ఏర్పాటు చేశారు. 2 రోజుల క్రితం నంద్యాల గిద్దలూరు ఘాట్ రోడ్లో పచ్చర్ల గ్రామం దగ్గర మహిళపై దాడి చేసింది చిరుత. మహానంది గోశాల దగ్గర కూడా మళ్ళీ చిరుత సంచరించింది. సీసీటీవీ ఫుటేజ్లో చిరుత దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. చిరుతల సంచారంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా గిద్దలూరులో చిరుత ఓ పాడుబడ్డ బావిలో పడడంతో ఫారెస్ట్ సిబ్బంది దాన్ని బంధించారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. గత 2 రోజుల క్రితం నంద్యాల ప్రాంతంలో కూడా చిరుత సంచారం కలకలం. పోయేటప్పుడు మాకు చూపించి ఎత్తకపోవాల్సిందే. మీరు వదిలేసిన మాత్రం ఇంచు వెహికల్ కూడా పోనీయం. మాట్లాడే పద్ధతి కాదు. మీరు ఇక్కడ పేర్మల్లు పక్కన పులి వచ్చింది. ఆ గుంతలో పడింది చిరుత పులి ఏదైనా కానీ పులేలే. దానికి ఇప్పుడు వీళ్ళు దాదాపు 7-8-10 వెహికల్ వచ్చినాయి. డిపార్ట్మెంట్ 50 మంది వచ్చారు. ఇప్పుడు ఏంది, ప్రజలు వెళ్ళిపోతే దాన్ని వదిలేయాలని ఉండ్రిల్లు. మేము దానికి ఒప్పుకోము. దానికి ఒప్పుకుంటే క్వశ్చనే లేదు. పట్టుకుంటే పట్టుకోమని లేకపోతే పొద్దున చూసుకుందాం. నర్సరీలు పోసిండ్రు. మన తిప్ప ఒక చెరువు కింద 100 ఎకరాలు నర్సరీలు పోసారు. ఊరికి దగ్గరలో ఎక్కడ గడ్డి లేదు, కొండ ఎక్కడ లేదు, వాటర్ కూడా ఇక్కడ లేదు. పై పోవాల్సిందే, ఏదులు అక్కడ పోవాల్సిందే, పశువులు అక్కడ పోవాల్సిందే. మొత్తం కొండవతలు ఏదైనా జరుగుతుంది కాబట్టి వదిలేస్తే మాత్రం ఒప్పుకోము. మాకు చూపించి మా పంచాయతీలు దాన్ని అప్పచెప్పిన తర్వాతనే తీసుకెళ్లాలి. చూసిన తర్వాతనే తీసుకుపోవాలి. ఇక్కడికి వచ్చేది మేము దాదాపు 3 గంటలకు జరిగింది. 4 గంటలకు వాళ్ళకి తెలియజేసి 4 గంటలకు తెలియజెప్తే 6 గంటలకు వచ్చిన రోజు మేము అంతసేపు అప్పటి నుంచి మేము ఇక్కడి నుంచే ఉన్నాము. మమ్మల్ని మాట్లాడదాం 5 మంది రాని అంటారు. వస్తే మమ్మల్ని దొబ్బేసిండ్రు. ఇప్పుడు కూడా దొబ్బుతున్నాం. గిద్దలూరు లింగాపురం ప్రాంతంలో చిరుత సంచారం కలకలం రేపింది. చిరుతను చూసి స్థానికులు భయంతో కేకలు వేయడంతో ఓ పాడుబడ్డ బావిలోకి చిరుత చొరబడింది. ప్రస్తుతం అటవీశాఖ అధికారులు చిరుతను వలపన్ని పట్టుకున్నారు. మా ప్రతినిధి శ్రీనివాస్ అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, గిద్దలూరు ప్రాంతంలో చిరుత సంచారం స్థానికులు భయాందోళనకు గురి చేసినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం బంధించిన చిరుతను అడవిలో వదిలిపెట్టారా? రామదాస్, ఇక్కడ నల్మల అటవీ ప్రాంతంలో ఇటీవల కాలంలో కూడా చిరుత సంచారం అధికంగా ఉందని చెప్పేసి చెప్తున్న నేపథ్యంలో గత 2 రోజుల వ్యవధిలో ఒక వ్యక్తిపై దాడి చేయడం, ఆ మృతికి కూడా కారణమైన చిరుతపులి మరొకసారి దర్శనం ఇచ్చిందని చెప్పేసి కూడా ఇక్కడ నల్మల అటవీ ప్రాంతానికి దగ్గరలో ఉన్న గిద్దలూరు నియోజకవర్గంలోని లింగాపురం గ్రామస్తులు అయితే చెప్తున్నారు. నిన్నటికి చిరుతపులి ప్రత్యక్షమైంది. మమ్మల్ని చూసి దూరంగా పరిగెత్తిన వల్ల కూడా అది ఒక దిగుడు బావిలో పడిపోవడం కూడా జరిగిందని చెప్పేసి స్థానికులు అయితే చెప్తున్నారు. ఇక్కడ జరిగిన సంఘటన దృష్ట్యా అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేస్తే అటవీశాఖ అధికారులు ఆ బావి చుట్టూరు వలపన్ని ఆ బావిలో ఉన్న చిరుతపులను బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇప్పటి వరకు రాత్రి నుంచి జరుగుతున్న ఈ ప్రయత్నాలు అయితే ఇప్పటికీ సఫలీకృతం కాలేదు. రెస్క్యూ టీం వచ్చి దానికి ఏదైనా మత్తు ఇంజక్షన్ ఇచ్చి దాన్ని బయటకు తీసి ఏం చేయాలనేది అటవీశాఖ అధికారులు అయితే ఆలోచిస్తున్నారు. జరిగిన సంఘటనల దృష్ట్యా, ఎందుకంటే మొన్న నంద్యాలకు సంబంధించి ఆ పంచర్లకు సర్పంచ్ అయినటువంటి షేక్ మహమ్మద్ సార్ కూడా ఆమె అటవీ ప్రాంతంలోకి కట్టెల కోసం వెళ్తే ఒక చిరుత దాడి చేసి ఆమె మృతికి కూడా కారణమైన నేపథ్యంలో ఇక్కడ గ్రామస్తులు అయితే పూర్తిగా భయాందోళనకు గురవుతున్నారు. కానీ అక్కడ ఉన్న అటవీ అధికారులు మీరు ఎటువంటి భయాందోళనకు గురవలసిన పని లేదు, ఇక్కడ అన్ని పూర్తిగా కూడా మా సంరక్షణలో జరుగుతాయి, దాన్ని బంధించి సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్నారు. కాకపోతే గత రాత్రి నుంచి జరుగుతున్న సంఘటనల దృష్ట్యా కూడా ఇక్కడ గ్రామస్తులు అయితే తమ ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గతంలో చిరుతపులను పట్టుకున్న, అదేవిధంగా ఆ ప్రాంతంలో ఏదైనా క్రూరముగా పట్టుకున్న నేపథ్యంలో దగ్గరలో ఉన్న అడవిలో వదిలివేయటం వల్ల మరోసారి అవి గ్రామాల్లోకి రావడం, దాడులు చేయడం, పశువుల్ని అదేవిధంగా ఎవరైనా అడవిలోకి వెళ్ళిన వారి మీద కూడా దాడులు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది మరోసారి పునరావృతం అవకాశం ఉంది. ఎందుకంటే నిన్నటికి నిన్న ఒక మనిషి మృతి కారణమైన చిరుతపులి ఒకే చిరుతపులా, లేకపోతే ఆ ప్రాంతంలో ఎన్ని చిరుతపులు తిరుగుతున్నాయి, ముఖ్యంగా ఇటువంటి సమయంలో ఈ చిరుతపులి ఇక్కడ సంచారం ఎందుకు చేస్తున్నారు అయితే ఆ గ్రామస్తులు అయితే పూర్తిగా భయాందోళనకు గురవుతున్నారు. నిన్నటి నుంచి అటవీశాఖ అధికారులతో అయితే వాగ్వాదానికి కూడా దిగుతున్న పరిస్థితి. ఎందుకంటే ఖచ్చితంగా చిరుతపుల్ని మాకు చూపించి బంధించిన తర్వాత మాకు చూపించే దాన్ని దూర ప్రాంతాలకి, అంటే ఆ జూకి తీసుకెళ్తారా లేకపోతే మరేదైనా అడవిలో వదిలిపెడతారా, ఈ చుట్టుపక్కల అడవిలో వదిలిపెడితే మట్టికి మేము గ్రామస్తులుగా మేము ఊరుకోము, మేమైతే వాహనాలను కూడా అడ్డుకుంటామని చెప్పేసి పరోక్షంగా హెచ్చరిక జారీ చేస్తున్న పరిస్థితి అయితే అటవీ శాఖ అధికారులు ఉంది. కానీ అటవీ శాఖ అధికారులు ఉన్న సమస్య ఇప్పుడు బావులో ఏదైతే ఉందో చిరుతపులి, ఆ చిరుతపులిని బయటికి ఏ విధంగా తీసుకురావాలి,
ఎందుకంటే అది దిగుడు బావి దాదాపు సుమారు ఒక 20 అడుగుల లోతులో ఉన్న ఆ దిగుడు బావి. ఎందుకంటే అది మూతపడిన ఒక పేపర్ మిల్లో ఉండి వాడకంలో లేనటువంటి దిగుడు బావిలో పట్టడం వల్ల దానికి మెట్లు లేవు, తీసుకొచ్చేదానికి కూడా వీలు లేని పక్షంలో అక్కడ ఏ విధంగా బయటకు తీసుకురావాలని ఆలోచన్నారు. రెస్క్యూ టీమ్ కూడా ఆ షార్ప్ షూటర్స్ ఎవరైనా మొత్తం ఇంజక్షన్ షూట్ చేసి దాన్ని స్పృహ కోల్పోయిన తర్వాత బయటకు తీసే ఉద్దేశంతో అయితే ఆ రెస్క్యూ టీం కూడా ఇక్కడికి రావడం జరిగింది. కాకపోతే వాళ్ళు షూర్గా షూట్ చేస్తారా లేదా చిరుతపులు తప్పించుకుంటే పరిస్థితి ఏంటి? ఎందుకంటే గత 24 గంటలు సుమారు 18 గంటల నుంచి అటవీ శాఖ అధికారులు అక్కడికి సంబంధించిన గ్రామస్తులు కూడా ఆ బావి చుట్టూరు ప్రదక్షిణ చేస్తున్న పరిస్థితి. కానీ చిరుతపుల వారి ఆధీనంలోకి వచ్చినట్టు ఇప్పటివరకు అయితే కనిపిస్తున్న పరిస్థితి. అటవీ అధికారులు అయితే బావి చుట్టూ కూడా పూర్తిగా వారి ఆధీనంలోకి తీసుకున్నారు. ఆ ప్రాంతానికి ఎవరికి రాకుండా, ఎందుకంటే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఒకవేళ చిరుతపులి దానికి ఎందుకంటే స్వతహాగా చెట్లు గుట్లు ఎక్కే అలవాటు ఉంటుంది కాబట్టి ఒకవేళ బావి పరిగెత్తుకుంటే ఎక్కి బావిని దూకిన సందర్భంలో కూడా ప్రజలకి ప్రమాదం చేకూరే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు కూడా దగ్గర ఎవరు లేకుండా చూస్తున్నారు. అదేవిధంగా చిరుతలు ఎట్టి పరిస్థితుల్లో బంధించి మేమైతే సురక్షిత ప్రాంతాలకి ప్రజలకు మంచి చేసే విధంగా అయితే మేము చేస్తాం అన్నారు. కానీ ఇక్కడ గ్రామస్తులు అయితే పూర్తిగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది రామదాస్. ఎందుకంటే గత 2 రోజుల నుంచి జరుగుతున్న సంఘటనల దృష్ట్యా చిరుతపులి కానీ మరొకసారి దగ్గరలో ఉన్న అడవి ప్రాంతానికి తీసుకెళ్తే ఇక్కడ 100 సంఖ్యలో పశువులు ఉన్నాయి. వాటిని మేపుకునేందుకు కోసం కూడా దగ్గరలో ఉన్న మేము అడవికి వెళ్తుంటాము. అదేవిధంగా మేము కట్టెలు ఏరుకునే దానికోసం, అదేవిధంగా అడవి ఉత్పత్తుల కోసం కూడా దగ్గరలో ఉన్న అడవిలోకి వెళ్తుంటాం. కాబట్టి ఇటువంటి క్రూరమృగాలు దగ్గరలో సంచరించే మాకు ప్రాణహాని ఉంది. దీనిపై ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా అక్కడ ఫారెస్ట్ అధికారులకు అయితే వీళ్ళు గ్రామస్తులు తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఆ అటవీ ప్రాంతం సుమారు నల్లమల అటవీ ప్రాంతంలో అనేక గూడాలు, అదేవిధంగా తండాలు, అదేవిధంగా చిన్న గ్రామాలు ఉన్న నేపథ్యంలో ఏ గ్రామంలో ఎప్పుడు ఏం జరుగుతుందని కూడా చుట్టుపక్కల గ్రామాలు అయితే ప్రాణాలు అయితే గుప్పిట్లో పెట్టుకున్న పరిస్థితి అయితే కనుకుంది. కాకపోతే ఇక్కడ జరుగుతున్న ఆ సంఘటన బట్టి అటవీ అధికారులు అయితే పూర్తిగా వారికి భరోసాను కల్పిస్తున్న పరిస్థితి ఉంది. ఎటువంటి ప్రమాదం జరగదు. ఎక్కడికక్కడ చిరుతపుల్ని కట్టడి చేసే విధంగా కోసం సీసీ ఫుటేజ్లు కూడా ఏర్పాటు చేయడం కూడా, ట్రాపులు కూడా ఏర్పాటు చేసే కోసం కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు. ఒక 2 ట్రాపులు తీసుకొచ్చారు. దాంట్లో ఒక మేకపిల్లలను కట్టేసి చిరుతని ఆకర్షించే విధంగా కూడా అయితే అటవీ శాఖ అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికైతే ఇటు గ్రామస్తులకి అటవీ శాఖ అధికారులకి కొంత గందరగోళ వాతావరణం నెలకొంది. ఈ చిరుతకు పట్టుకున్న తర్వాత ఏం చేస్తారనేది బట్టి కూడా చిరుతను పట్టుకున్న తర్వాత అయితే చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది రామదాస్. రైట్. 2 రోజుల క్రితం నంద్యాల గిద్దలూరు ఘాట్ రోడ్లో పచ్చెర్ల గ్రామం దగ్గర మహిళపై చిరుత దాడి చేసింది. మహానంది గోశాల దగ్గర మళ్ళీ చిరుత సంచరించింది. తాజాగా గిద్దలూరు లింగాపురంలో చిరుత ఓ పాడుబడ్డ బావిలో పడడంతో అటవీ శాఖ అధికారులు బంధించి దాన్ని అడవిలో వదిలేందుకు ప్రయత్నించినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం చిరుతను పట్టుకోవడంతో స్థానికులైతే ఊపిరి పీల్చుకున్నారు. ఇక చిరుత సంచారాలకు సంబంధించి కదలికలకు సంబంధించి ఇంకా ఎన్ని చిరుతలున్నాయనే అంశంపై అటవీ శాఖ అధికారులు దృష్టి సారించాలని తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. మీరు ఎత్తకపోయేటప్పుడు మాకు చూపించి ఎత్తకపోవాల్సిందే.